సాఫ్ట్వేర్ ఉద్యోగం కోట్ల మంది యువకుల కల. 6 అంకెల జీతం, రంగుల జీవితం, ఆడుతూ పాడుతూ పని చేసేయచ్చు అనుకుంటారు. అలాంటి సాఫ్ట్వేర్లో ఇప్పుడు పరిస్థితులు చాలా హార్డ్గా కనిపిస్తున్నాయి. వరుసగా పేరుతున్న లే ఆఫ్ బాంబులు ఉద్యోగుల గుండెల్లో వణుకు పుట్టించేస్తున్నాయి. టెక్ దిగ్గజ సంస్థ ఒరాకిల్ వరల్డ్ వైడ్ గా 30,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇండియాలోనే 12,000 మంది జాబ్ కోల్పోయారు. అసలు ఎందుకు లే ఆఫ్? మిగతా సంస్థలది కూడా అదే దారా? లే ఆఫ్ల బాంబులు, ఐటీలో కల్లోలం, సైలెంట్ గా రాలిపోతున్న సాఫ్ట్వేర్ జాబ్స్. జాబ్ పోయి రోడ్డున పడుతున్న వేల మంది ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన ఒరాకిల్. వరల్డ్ వైడ్ గా 30,000 మంది ఉద్యోగుల తొలగింపు. మిగతా కంపెనీలు అదే బాటలో ఉన్నాయా? ఉద్యోగులకు మోగుతున్న డేంజర్ బెల్స్ ఏంటి? రాబోయే రోజుల్లో సీన్ మరింత దారుణమా? ఈ లే ఆఫ్లకు అసలు కారణాలు ఏంటి? ఐటీ కళ వదులుకోవడమే ఉత్తమమా? ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ సంస్థలో భారీ ఎత్తున ఉద్యోగాల కోత విధించడం ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా భారత ఐటీ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. సుమారు 30,000 మంది ఉద్యోగులను రాత్రికి రాత్రి తొలగిస్తున్నట్లుగా మెయిల్స్ పంపింది. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అప్లికేషన్ల విభాగాల్లో జరుగుతున్న పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం భారత్లోని హైదరాబాద్, బెంగళూరు కార్యాలయాలపై తీవ్రంగా పడటంతో ఐటీ ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ 30,000 మంది మాత్రమే కాదు, భవిష్యత్లో ఇంకా చాలా తొలగింపులు ఉంటాయని ఒరాకిల్ కంపెనీ తెలిపింది. నిజానికి ఇటీవల త్రైమాసికాల్లో భారీగా లాభాలను ఆర్జించినప్పటికీ ఒరాకిల్ కంపెనీ ఇలా చేయడం టెక్ ఉద్యోగులను మరింత టెన్షన్ పెడుతోంది. అమెరికా, మెక్సికో, కెనడా, భారత్ లాంటి దేశాల్లో పనిచేస్తున్న 1,62,000 మంది సిబ్బందిలో 18% మందిని తొలగిస్తున్నట్లు ఒరాకిల్ తెలిపింది. అమెరికా, కెనడా ప్రాంతాలలో తొలగించిన ఉద్యోగుల్లో భారతీయులు పెద్ద మొత్తంలో ఉన్నట్టు తెలుస్తోంది. తొలగింపునకు గురైన ఉద్యోగుల్లో ఎక్కువ మంది మేనేజింగ్ స్థాయిలో ఉన్నవారే కావడం విశేషం. ఒరాకిల్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణం ఏఐ రేస్లో నిలదొక్కుకోవడం. ఓపెన్ ఏఐ వంటి సంస్థలతో కుదుర్చుకున్న $1 బిలియన్ ఒప్పందాల కోసం భారీ స్థాయిలో ఏఐ డేటా సెంటర్లను నిర్మించాల్సి ఉంది. దీనికోసం కంపెనీకి తక్షణమే భారీ నగదు అవసరం. ఈ లే ఆఫ్స్ ద్వారా ఏటా సుమారు $8 బిలియన్ల నుంచి $10 బిలియన్ వరకు ఖర్చు తగ్గించుకుని ఆ మొత్తాన్ని ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్విడియా చిప్స్ కొనుగోలుకు మళ్లించాలని సంస్థ భావిస్తోంది. తొలగించిన ఉద్యోగులకు నెల వేతనంతో పాటు మరో 3 నెలల జీతం కూడా ఇవ్వనుంది ఒరాకిల్. సర్వీస్ ఆధారంగా 15 రోజుల జీతాన్ని అదనంగా ఇస్తుంది. మార్చి 31 వరకు మిగిలి ఉన్న అన్ని సెలవులను క్యాష్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. లేబర్ చట్టాల ఆధారంగా గ్రాట్యుటీ కూడా చెల్లిస్తుంది. కంపెనీ నిర్దేశించిన గడువులోగా రాజీనామా చేసిన వారికి మాత్రమే ఇవన్నీ వర్తిస్తాయని తెలుస్తోంది. ఒరాకిల్ పరిణామం మొత్తం ఐటీ రంగానికి ఒక టెంప్లెట్ గా మారే ప్రమాదముంది. లాభాల్లో ఉన్న కంపెనీలు కూడా ఏఐ మౌలిక సదుపాయాల కోసం వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేయడం అనేది ఒక కొత్త ట్రెండ్కు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒరాకిల్ బాటలోనే మిగతా సంస్థలు కూడా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెజాన్లో ఇప్పటికే 2 సార్లు లే ఆఫ్ ప్రకటించారు. గతేడాది అక్టోబర్లో 14,000 మందిని తొలగించిన ఆ సంస్థ ఈ ఏడాది జనవరిలో 16,000 మందికి ఉద్వాసన పలికింది. గతేడాది సెప్టెంబర్లో యాక్సెంచర్ సంస్థ 11,000 మందిని లే ఆఫ్ చేయగా, సేల్స్ ఫోర్స్ సంస్థ 4,000, ఇంటెల్ 21,000, టీసీఎస్ 12,000 మంది, మైక్రోసాఫ్ట్ 9,000 మంది ఉద్యోగులను తొలగించింది. రాబోయే రోజుల్లో లే ఆఫ్లు మరింతగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతున్న వేళ ఐటీ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలయ్యింది.
ఒరాకిల్ లేఆఫ్స్ అనేది కేవలం ఒక కంపెనీకి సంబంధించిన విషయం కాదు, మొత్తం టెక్ ప్రపంచంలో ఒక అనిశ్చితి క్రియేట్ చేసింది. మరి ఈ తొలగింపులు ఇక్కడితో ఆగుతాయా లేదా అనేది ఉద్యోగులను వెంటాడుతున్న ప్రశ్న. ఐటీ ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? సాఫ్ట్వేర్ జాబ్ కలకనే ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి? ఐటీ రంగం ప్రస్తుతం స్ట్రక్చరల్ స్లోడౌన్ దశలోకి ఎంటర్ అవుతోంది. 2005 నుంచి 2020 మధ్య ఐటీ రంగం వార్షిక వృద్ధి 15% ఉండగా ప్రస్తుతం కేవలం 5 నుంచి 6% మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న పరిస్థితులు, తగ్గిన గిరాకీతో ఐటీ పరిశ్రమ ఒత్తిడి ఎదుర్కొంటోంది. దీంతో సిబ్బందిని తగ్గించుకోవడానికి ఐటీ కంపెనీలు అనేక మార్గాలను ఫాలో అవుతున్నాయి. పనితీరు సరిగ్గా లేని కొందరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తుండగా ప్రాజెక్టులు లేవని మరికొందరిని లే ఆఫ్ చేస్తున్నారు. ఇంకొందరికి ప్రమోషన్లు ఇవ్వకుండా, జీతాలు పెంచకుండా ఆలస్యం చేస్తున్నారనే టాక్ ఉంది. స్వచ్ఛంద రాజీనామాలు సమర్పించాలని కోరుతున్న కంపెనీలు కూడా ఉన్నాయి. వీటితో పాటు ఏఐ కారణంగా పాత ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు కొత్త టెక్నాలజీ వైపు మొగ్గు చూపడం, మెషిన్ టూల్స్ ఉద్యోగాలను భర్తీ చేయబోతుండడం కూడా లే ఆఫ్లకు కారణం అవుతోంది. 2031 నాటికి ఐటీ, కాల్ సెంటర్ ఉద్యోగాల్లో 20% వరకు ఆటోమేషన్ ప్రభావం ఉండే ఛాన్స్ ఉందని నివేదికలు చెబుతున్నాయి. టెక్ రంగంలో ఏఐ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ప్రతిరోజు టెక్ నిపుణులు ఏఐ టూల్స్ ను తమ పనిలో భాగం చేసుకుంటున్నారు. కోడింగ్, బగ్ ఫిక్సింగ్ లాంటి అనేక పనుల్లో ఏఐ కీలక భాగస్వామిగా మారింది. ఏఐ ఆవిష్కరణ టెక్ రంగంలో ఉద్యోగాలపై ఆందోళనలు, అంచనాలను పెంచుతోంది. రాబోయే రోజుల్లో ఏఐ కారణంగా నిరుద్యోగం పెరిగే అవకాశముందనే చర్చ కూడా నడుస్తోంది. ఐటీ కంపెనీల్లో ఉద్వాసనకు గురవుతున్న వారంతా టెక్నికల్ గా అప్డేట్ కాని వారేనని అంటున్నా అది పూర్తిగా వాస్తవం కాదని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. డిమాండ్ కు మించి అభ్యర్థులు అందుబాటులో ఉండటంతో నైపుణ్యం ఉన్న హై సాలరీడ్ ఉద్యోగులకు ఇంటి దారి చూపడానికే ఆయా కంపెనీలు మొగ్గు చూపుతున్నాయనే చర్చ కూడా వినిపిస్తోంది. అన్నింటికీ మించి ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో భవిష్యత్తులో ఐటీ ఉద్యోగాల్లో మరిన్ని భారీ కోతలు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ తొలగింపులతో ఉద్యోగ భద్రతపై అనిశ్చితి పెరుగుతోంది. ఉద్యోగులు తమ నైపుణ్యాలను విస్తరించుకోవడం, కొత్త టెక్నాలజీలపై పట్టు సాధించడం ద్వారా మాత్రమే ఈ సంక్షోభాన్ని ఓవర్టేక్ చేసే ఛాన్స్ ఉంటుందని పలువురు ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.